ఆ రోజు వినాయక చవితి పండుగ. కైలాసమంతా పండుగ వాతావరణంతో నిండి ఉంది. జగన్మాత అయిన పార్వతీదేవి తన ప్రియపుత్రుడు వినాయకుడి కోసం అతనికి ఇష్టమైన వంటకాలతో ఒక పెద్ద విందును ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఆమె తన చేతులతో వేల కొద్ది లడ్డూలను తయారు చేసింది. ఆ లడ్డూల సువాసన కైలాసమంతా వ్యాపించి దేవతలందరి నోళ్లల్లో నీళ్లూరుస్తోంది. రా కన్నా రా, ఈరోజు నీ పుట్టినరోజు. నీకోసమే ఈ వంటకాలన్నీ చేశాను. ముఖ్యంగా ఈ లడ్డూలు చూడు, నీకు ఇష్టమని నెయ్యితో జీడిపప్పుతో చేశాను. ఈరోజు నువ్వు కడుపు నిండా తినాలి. అమ్మా, నువ్వు చేసిన లడ్డూల వాసన చూస్తుంటేనే నా కడుపు నిండిపోతోంది. ఈరోజు నేను ఒక్క లడ్డు కూడా వదలకుండా అన్నీ తినేస్తాను. దేవి, వాడి ఆకలి గురించి నీకు తెలియదా? నువ్వు చేసిన ఈ లడ్డూలన్నీ వాడికి ఒక్క పూటకే సరిపోవు. వాడి బొజ్జ చాలా పెద్దది. తండ్రి, మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు. నా బొజ్జ పెద్దది కాదు. నాలో ఈ లోకాలన్నీ ఉన్నాయి కాబట్టి అలా కనిపిస్తుంది, అంతే. స్వామి, నా కొడుకుని ఏమీ అనకండి. వాడు నా బంగారం. పదనాయనా, నీకు నేనే గోరుముద్దలు తినిపిస్తాను. పార్వతీదేవి వినాయకుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రేమగా లడ్డూలు తినిపించటం మొదలుపెట్టింది. వినాయకుడు కూడా తల్లి ప్రేమకు పొంగిపోతూ సంతోషంగా తింటున్నాడు. 1, 2, 10, 100 లడ్డూలు అలా మాయమైపోతున్నాయి. అతని చిన్న బొజ్జ పెద్దగా ఉబ్బి ఒక కొండలా తయారైంది. చివరికి ఒక్క లడ్డు కూడా మిగల్లేదు. అమ్మా, చాలా సంతోషంగా ఉంది. నా కడుపు నిండిపోయింది. ఇంక నేను కదలలేను. చూసావా పార్వతి, వాడి ఆకలి. ఇప్పుడు వాడు కనీసం నడవలేడు కూడా. వాడినెవరైనా ఎత్తుకోవాల్సిందే. లేదు తండ్రి, నేను నడవగలను. నా మిత్రుడు మూషికమున్నాడు కదా, వాడి మీద నేను ముల్లోకాలనైనా చుట్టి వస్తాను. ఆ రోజు పౌర్ణమి. ఆకాశంలో చంద్రుడు తన పూర్తి కళలతో వెండిపళ్లెంలా ప్రకాశిస్తున్నాడు. కైలాసమంతా వెన్నెలతో నిండి ఉంది. వినాయకుడు తిన్న ఆహారం అరగడానికి తన వాహనమైన మూషికంపై కూర్చొని అలా షికారుకు బయలుదేరాడు. స్వామి, కొంచెం నెమ్మదిగా. మీ బరువు ఈరోజు మామూలు కన్నా 100 రెట్లు ఎక్కువగా ఉంది. మీ బొజ్జ నా వీపుకు తగిలి నేను నడవలేకపోతున్నాను. ఏం పర్వాలేదు మిత్రమా, ఈరోజు పండుగ కదా, అందుకే కొంచెం ఎక్కువగా తిన్నాను. నువ్వు నా భారాన్ని కాదు, నా ప్రేమను మోస్తున్నావు. నీకు పుణ్యం వస్తుందిలే. అది సరే స్వామి, కాని దారి సరిగ్గా కనిపించడం లేదు. ఆ చంద్రుడి వెలుగు మన కళ్ళను మిరుమిట్లు గొలుపుతోంది. అతను ఈరోజు చాలా గర్వంగా కనిపిస్తున్నాడు. అవును, అతనికి తన అందం, తన వెన్నెల అంటే చాలా గర్వం. ఆ గర్వం మంచిది కాదు, ఎప్పుడైనా ప్రమాదమే. వినాయకుడు మూషికం అలా మాట్లాడుకుంటూ వెళ్తుండగా దారికి అడ్డంగా ఒక పాము వచ్చింది. దాన్ని చూసిన మూషికం భయంతో ఒక్కసారిగా పక్కకు గింతి పరిగెత్తడం మొదలుపెట్టింది. అయ్యో, పాము పాము, స్వామి పట్టుకోండి. మూషికం అలా అకస్మాత్తుగా కదలటంతో బరువైన శరీరం గల వినాయకుడు అదుపు తప్పి అమ్మా అని అరుస్తూ పెద్ద శబ్దంతో కింద పడిపోయాడు. అతను పడిన దెబ్బకు అతని కడుపు పగిలి లోపలున్న లడ్డూలన్నీ బయటకు వచ్చి నేలమీద పడిపోయాయి. అయ్యో, నా లడ్డూలన్నీ కింద పడిపోయాయి. నా కడుపు కూడా పగిలిపోయింది. ఎంత అవమానంగా ఉంది. వినాయకుడు ఆ నొప్పి కన్నా అవమానానికే ఎక్కువగా బాధపడ్డాడు. అతను వెంటనే కింద పడిన లడ్డూలన్నింటినీ ఏరి తిరిగి తన కడుపులో పెట్టుకుని పక్కనే ఉన్న ఆ పామును పట్టుకుని తన పగిలిన కడుపుకు బెల్టులా గట్టిగా కట్టుకున్నాడు. ఆకాశం నుండి ఇదంతా చూస్తున్న చంద్రుడికి ఈ దృశ్యం చాలా హాస్యంగా అనిపించింది. వినాయకుడి పెద్ద బొజ్జ అతను కింద పడటం, లడ్డూలు బయటకు రావటం, పామును బెల్టుగా కట్టుకోవటం, ఇదంతా చూసి చంద్రుడు తనను తాను ఆపుకోలేక బిగ్గరగా వెటకారంగా నవ్వటం మొదలుపెట్టాడు.
చూడండి చూడండి, ఈ బొజ్జ గణపతిని చూడండి, లడ్డూలు తిని ఎలుక మీద నుండి కింద పడ్డాడు. కడుపు పగిలితే పామును బెల్టులా కట్టుకుంటున్నాడు. ఎంత హాస్యం! చంద్రుడి నవ్వు, అతని వెటకారపు మాటలు కైలాసమంతా ప్రతిధ్వనించాయి. ఆ నవ్వు విన్న వినాయకుడికి సిగ్గు బాధ పోయి పట్టరాని కోపమొచ్చింది. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. ఓరి చంద్రుడా, నీ అందాన్ని చూసుకుని గర్వంతో నన్ను చూసి నవ్వుతావా? నా రూపాన్ని చూసి వెటకారం చేస్తావా? ఇతరులు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయాల్సింది పోయి వారిని చూసి నవ్వడం నీకు తగునా? స్వామి, శాంతించండి, వాడు అజ్ఞానంతో నవ్వాడు, వాడిని క్షమించండి. లేదు మిత్రమా, గర్వానికి అహంకారానికి శిక్ష పడాల్సిందే. ఓరి చంద్రుడా, ఏ అందాన్ని ఏ వెలుగును చూసుకుని నువ్వు ఇంత గర్వంగా నవ్వుతున్నావో, ఆ అందం ఆ వెలుగు ఈ రోజు నుండి నీకు లేకుండా పోతాయి. ఈ రోజు నుండి నువ్వు ఆకాశంలో ఎవరికీ కనిపించకుండా నల్లగా మారిపోతావు. అంతేకాదు, ఈ రోజు అంటే వినాయక చవితి రోజు నిన్ను పొరపాటున చూసిన వారికి కూడా నీలాప నిందలు, అబద్ధపు ఆరోపణలు వస్తాయి. ఇది నా శాపం, ఇది జరిగి తీరుతుంది. వినాయకుడు అలా శపించగాని ఆకాశంలో ప్రకాశవంతంగా వెలుగుతున్న చంద్రుడు ఒక్కసారిగా నల్లగా మారిపోయి మాయమైపోతాడు. ప్రపంచమంతా చిమ్మచీకటి ఆవరించింది. లోకాలన్నీ చీకటిలో మునిగిపోవటంతో దేవతలు, మనుషులు అందరూ భయపడిపోయారు. చంద్రుడు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో ఏడవటం మొదలుపెట్టాడు. తన గర్వం వల్ల ఎంత పెద్ద అనర్థం జరిగిందో గ్రహించాడు. అతను వెంటనే కైలాసానికి పరుగెత్తి శివపార్వతుల పాదాలపై పడ్డాడు. జగన్మాత, మహాదేవా, నన్ను క్షమించండి. నా గర్వంతో, అజ్ఞానంతో మీ కుమారుడిని చూసి నవ్వాను. నా తప్పుకు ప్రాయశ్చిత్తం లేదు. దయచేసి వినాయకుడిని శాపాన్ని వెనక్కి తీసుకోమని చెప్పండి. నేను లేకపోతే ఈ లోకాలన్నీ చీకటిలో మగ్గిపోతాయి. చంద్రుడా, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నా కుమారుడి మనసుని గాయపరిచావు. అతని శాపం నుండి నిన్ను ఎవరూ కాపాడలేరు. శివుడు, పార్వతీదేవి వినాయకుడిని పిలిపించారు. అతను ఇంకా కోపంగానే ఉన్నాడు. కుమారా, నీ కోపం అర్థం చేసుకోగలను, కాని క్షమించడం గొప్ప గుణం. చంద్రుడు తన తప్పు తెలుసుకున్నాడు. శాపాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోలేకపోయినా దానిని కొంచెమైనా మార్చడానికి ప్రయత్నించు. చంద్రుడు వినాయకుడి పాదాలపై పడి కన్నీళ్లతో క్షమించమని వేడుకున్నాడు. అతని పశ్చాత్తాపాన్ని చూసి వినాయకుడి మనసు కరిగింది. సరే, నా కోపాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోలేను, కాని దానిని మారుస్తున్నాను. నువ్వు ఎప్పటికీ నల్లగా ఉండవు. నీ కలలు రోజురోజుకు తగ్గుతూ, అమావాస్య నాడు పూర్తిగా కనుమరుగై మళ్లీ రోజురోజుకు పెరుగుతూ, పౌర్ణమి నాడు పూర్తి ప్రకాశంతో వెలుగుతావు. ఇక నా రెండో శాపం, వినాయక చవితి రోజు నిన్ను చూసిన వారికి నీలాప నిందలు వస్తాయన్నది నిజమే. కాని ఆ రోజు నా కథను విని అక్షింతలు తలపై వేసుకున్న వారికి ఆ దోషమంటదు. వినాయకుడి కరుణకు చంద్రుడు సంతోషించి అతనికి కృతజ్ఞతలు చెప్పి తిరిగి ఆకాశంలో తన స్థానానికి వెళ్లాడు. ఆ రోజు నుండి చంద్రుడు గర్వాన్ని వదిలి వినయంతో జీవించాడు. కథలోని నీతి: ఇతరుల రూపాన్ని చూసిగాని, వారి కష్టాలను చూసిగాని ఎప్పుడూ నవ్వకూడదు. గర్వం ఎప్పటికైనా పతనానికి దారితీస్తుంది. అమృతాన్ని సేవించిన దేవతలందరూ అమరులయ్యారు. ఆ విజయానికి గుర్తుగా ఇంద్రుడు తన సభలో ఒక పెద్ద వేడుకను ఏర్పాటు చేశాడు. దేవతలరా, ఈరోజు మనకు నిజమైన పండుగ రోజు. రాక్షసుల పీడ విరగడైంది. మనం అమరులమయ్యాం. ఇక మనల్ని ఎవరూ ఓడించలేరు. మన స్వర్గానికి ఇక ఏ ఆపద రాదు. ఈ ఆనందంలో మీరందరూ నా ఆతిథ్యాన్ని స్వీకరించండి. దేవేంద్ర, మీరు చెప్పింది నిజమే. ఇది మనందరి విజయం. కాని మనం అజాగ్రత్తగా ఉండకూడదు. అమృతం మనకు లభించినా దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఆ అమృత కలశాన్ని ఎక్కడైనా భద్రంగా దాచాలి. గురుదేవా, మీరెప్పుడూ ఆంతులను పడుతూనే ఉంటారు. మనల్ని ఎదిరించగలవాడు ఈ ముల్లోకాలలో ఎవరూ లేరు. రాక్షసులందరూ ఓడిపోయారు. ఇక మనకు భయమేంటి? ఆ అమృత కలశం ఇక్కడే, నా సింహాసనం పక్కనే ఉండనివ్వండి. అది మన విజయానికి చిహ్నం.
అవును గురుదేవా, దేవేంద్రుడు చెప్పింది నిజమే. నా వేగం ముందు ఏ రాక్షసుడు నిలబడలేదు. ఎవరైనా అమృతాన్ని దొంగలించడానికి ప్రయత్నిస్తే నేను రెప్పపాటులో వారిని పట్టుకోగలను. దేవతలు అలా తమ బలాన్ని, తమ విజయాన్ని చూసుకుని గర్వంతో మాట్లాడుకుంటుండగా వారికి తెలియని ఒక పెద్ద ఆపద వారి వైపే దూసుకొస్తోంది. క్షీరసాగర మదనంలో పుట్టిన హాలాహలాన్ని శివుడు మింగినప్పుడు దాని నుండి ఒక చిన్న విషపు చుక్క కింద పడింది. ఆ విషపు చుక్క నుండి కాకి రూపంలో ఒక భయంకరమైన రాక్షసుడు పుట్టాడు. వాడి పేరే కాకాసురుడు. వాడికి బలం లేదు, కాని వాడికి అద్భుతమైన వేగం, జిత్తలమారి తెలివి ఉన్నాయి. వాడి వేగం ముందు వాయుదేవుడు కూడా చిన్నబోవాల్సిందే. ఈ దేవతలను చూస్తుంటే నాకు కడుపు మండిపోతోంది. మోసంతో అమృతాన్ని సంపాదించి అమరులయ్యారు. నేను రాక్షసుడిని కాబట్టి నాకు అమృతం ఇవ్వలేదు. నా వేగం, నా తెలివి ముందు వీరి బలమెంత? వీరికి బుద్ధి చెప్పాలి. ఆ అమృతాన్ని నేను దొంగలిస్తాను. నేను అమరుడినై ఈ ముల్లోకాలను పాలిస్తాను. కాకాసురుడు తన ప్రణాళికను అమలు చేయడానికి సిద్ధమయ్యాడు. దేవతలందరూ వేడుకలో మునిగి ఉండగా వాడు కంటికి కనిపించని వేగంతో ఒక నల్లటి మెరుపులా ఇంద్రసభలోకి దూసుకొచ్చాడు. సరే దేవతలారా, ఇక నాట్యం ప్రారంభించండి. ఇంద్రుడు ఆ మాట పూర్తి చేశాడో లేదో, కాకాసురుడు ఇంద్రుడి సింహాసనం పక్కనున్న అమృత కలశాన్ని తన కాళ్లతో తన్నుకుపోయాడు. దేవతలు తేరుకొని చూసేసరికి అమృత కలశం మాయమయ్యింది. అయ్యో, అమృత కలశం ఏది? అప్పుడే ఇక్కడే ఉంది కదా, ఎవరు తీశారు? నాకు ఎవరు కనిపించలేదు. ఇది కాకాసురుడి పనే అయ్యుంటుంది. వాడి వేగం మన కళ్ళను మోసం చేసింది. వెంటనే వాడిని పట్టుకోండి. నేను ఇప్పుడే వెళ్లి వాడిని పట్టుకొని వస్తాను. వాయుదేవుడు తన పూర్తి శక్తితో గాల్లో ఎగిరాడు. కాని కాకాసురుడు అప్పటికే ఎన్నో యోజనాల దూరం వెళ్లిపోయాడు. వాయుదేవుడు ఎంత ప్రయత్నించినా వాడి నీడను కూడా తాకలేకపోయాడు. అలసిపోయి, ఓడిపోయి వాయుదేవుడు తిరిగొచ్చాడు. దేవతలందరూ తమ గర్వం అణిగిపోయి భయంతో, విచారంతో కైలాసానికి పరిగెత్తారు. వారు శివుడి పాదాలపై పడి జరిగిందంతా వివరించారు. మహాదేవా, రక్షించండి. మా గర్వం వల్ల, మా అజాగ్రత్త వల్ల అమృతాన్ని పోగొట్టుకున్నాం. కాకాసురుడు దానిని దొంగలించాడు. వాడు అమృతం తాగితే వాడిని ఎవరూ ఓడించలేరు. వాడు ముల్లోకాలను నాశనం చేస్తాడు. దయచేసి మమ్మల్ని కాపాడండి. ఇంద్ర, నేను ముందే చెప్పాను, గర్వం ఎప్పటికైనా పతనానికి దారితీస్తుందని. మీ బలాన్ని చూసుకుని విర్రవీగారు. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. స్వామి, వారిని మన్నించండి. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి కాదు, జరగబోయే దాని గురించి ఆలోచించాలి. ఆ కాకాసురుడిని ఎలా పట్టుకోవాలి? తల్లి, అది అసాధ్యం. నా వేగమే వాడి ముందు పనిచేయలేదు. ఇంకా వాడినెవరు పట్టుకోగలరు? వాయుదేవా, ప్రతి సమస్యకు బలంతో, వేగంతో పరిష్కారం దొరకదు. కొన్ని సమస్యలను తెలివితో, ఉపాయంతో పరిష్కరించాలి. కాకాసురుడిని వేగంతో పట్టుకోలేం, కాని వాడిని తెలివితో బంధించవచ్చు. శివుడు అలా చెబుతూ ఒక పక్కన ప్రశాంతంగా నిలబడి జరుగుతుందంతా గమనిస్తున్న తన పెద్ద కుమారుడు వినాయకుడి వైపు చూశాడు. తండ్రి, మీ ఆజ్ఞ ఏమిటి? కుమారా, ఈ పని నీ వల్ల మాత్రమే సాధ్యం. నువ్వు నీ తెలివితో ఒక ఉపాయం పన్ని ఆ కాకాసురుడి నుండి అమృతాన్ని తిరిగి తీసుకురావాలి. ఈ లోకాలను కాపాడాల్సిన బాధ్యత నీది. వినాయకుడా, బాలుడు ఎలా? దేవేంద్ర, నా వయస్సును, నా రూపాన్ని చూసి నన్ను తక్కువ అంచనా వేయకు. మీరందరూ మీ బలాన్ని నమ్ముకున్నారు, ఓడిపోయారు. నేను నా తెలివిని నమ్ముకుంటున్నాను. నేను తప్పకుండా విజయం సాధిస్తాను. వినాయకుడు తన మిత్రుడైన మూషికంతో కలిసి ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని ప్రణాళికను రచించడం మొదలుపెట్టాడు. స్వామి, మీరు అంత ధైర్యంగా ఒప్పుకున్నారు కాని నా గుండె మాత్రం దడదడలాడుతోంది. ఆ రాక్షసుడు చాలా వేగవంతుడట. మనం వాడిని ఎలా ఎదుర్కోగలం? వాడి దగ్గరికి వెళ్ళగానే వాడు మనల్ని చూసి ఎగిరిపోతే
భయపడకు మిత్రమా, మనం వాడి దగ్గరికి వెళ్ళము. వాడే మన దగ్గరికి వచ్చేలా చేస్తాం. అదెలా సాధ్యం స్వామి? ప్రతి ఒక్కరికి ఒక బలహీనత ఉంటుంది. కాకాసురుడి బలం వాడి వేగం, వాడి బలహీనత వాడి తిండిబోతుతనం, వాడి గర్వం. వాడు అమృతాన్ని దొంగలించింది అమరుడు కావడానికి, ఆ తర్వాత ముల్లోకాలలోని రుచికరమైన పదార్థాలన్నీ తినడానికి. మనం వాడికి అమృతం కన్నా రుచికరమైనది ఎరగా వేయాలి. అమృతం కన్నా రుచికరమైనదా? అదేమిటి స్వామి? నాకు అత్యంత ఇష్టమైన లడ్డూలు, కాని మామూలు లడ్డూలు కాదు, మహామోదకాలు. నేను నా యోగ శక్తితో ఈ విశ్వంలోని అన్ని రుచులను, సువాసనలను కలిపి ఒక పెద్ద లడ్డూల పర్వతాన్ని సృష్టిస్తాను. దాని వాసన కాకాసురుడిని కట్టిపడేస్తుంది. వాడు అమృతాన్ని కూడా మర్చిపోయి మన దగ్గరికి వస్తాడు. అద్భుతం స్వామి, మీ ఆలోచన అమోఘం. ఆ తర్వాత ఏం చేయాలి? వాడు వచ్చిన తర్వాత వాడి గర్వాన్ని దెబ్బతీయాలి. వాడి వేగాన్నే వాడికి ఉచ్చుగా మార్చాలి. నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. ఇది చాలా ముఖ్యమైన పని అని వినాయకుడు తన ప్రణాళికను మూషికానికి వివరించాడు. వినాయకుడు దేవతల సహాయంతో మానస సరోవరం ఒడ్డున ఒక పెద్ద యజ్ఞశాలను నిర్మించాడు. అక్కడ అతను తన యోగశక్తితో పర్వతమంత ఎత్తైన వేల కొద్ది మహామోదకాలను సృష్టించాడు. వాటి నుండి వెలువడుతున్న దివ్యమైన సువాసన ముల్లోకాలను ముంచెత్తింది. దూరంగా ఒక పర్వత గుహలో కాకాసురుడు అమృత కలశాన్ని ముందు పెట్టుకొని, ఇప్పుడు నేను అమరుడిని కాబోతున్నానని సంతోషంగా అనుకుంటుండగా ఈ దివ్యమైన సువాసన వాడి ముక్కును తాకింది. ఆహా, ఇదేమి వాసన! ఎంత అద్భుతంగా ఉంది! అమృతం వాసన కూడా దీని ముందు ఏమీ లేదు. నా జీవితంలో ఇంత గొప్ప వాసనను చూడలేదు. ఇది ఎక్కడి నుండి వస్తోంది? నేను వెంటనే వెళ్ళి చూడాలి. ఆగు కాకాసురా, ముందు అమృతం తాగు. అమరుడివి అయిన తరువాత నువ్వు దేన్నైనా తినవచ్చు. అవును, అది నిజమే. కాని ఈ వాసన నన్ను ఆగనివ్వడం లేదు. నా నోట్లో నీళ్లూరుతున్నాయి. ఒకవేళ నేను అమృతం తాగేలోపే ఆ పదార్థమైపోతే నేను ఒక్కసారి రెప్పపాటులో వెళ్ళి చూసొస్తాను. నా వేగం ముందు నన్నెవరు పట్టుకోగలరు? నేను వెళ్ళినట్టే వెళ్ళి వచ్చినట్టే వస్తాను. తన తిండిబోతుతనం, తన వేగం మీద ఉన్న గర్వంతో కాకాసురుడు అమృత కలశాన్ని అక్కడే వదిలేసి ఆ వాసన వస్తున్న దిక్కువైపు ఎగిరాడు. కాకాసురుడు మానస సరోవరం దగ్గరికి వచ్చి చూశాడు. అక్కడ పర్వతాల్లాంటి లడ్డూల ముందు ప్రశాంతంగా కూర్చొని ఉన్న వినాయకుడిని చూశాడు. ఓ మహానుభావా, నమస్కారం. ఈ అద్భుతమైన యజ్ఞాన్ని మీరేనా నిర్వహిస్తుంది? ఈ మోదకాలు చూడడానికి, వాటి వాసన చూడడానికి 2 కళ్ళు 1 ముక్కు సరిపోవడం లేదు. ఓ కాకిరాజా, స్వాగతం. అవును, ఇది నేను చేస్తున్న మోదక యజ్ఞం. ఈ మోదకాలు తిన్నవారికి అమరత్వంతో పాటు సకల శుభాలు కలుగుతాయి. నిజమా? అయితే దయచేసి నాకొక మోదకం ప్రసాదంగా ఇవ్వగలరా? నా జన్మ ధన్యమవుతోంది. తప్పకుండా, కాని నాదొక చిన్న షరతు. ఈ మోదకాలు చాలా శక్తివంతమైనవి. వాటిని తినడానికి అర్హత కావాలి. నీవు నీ అర్హతను నిరూపించుకోవాలి. ఏమిటి ఆ షరతు? చెప్పండి, నేను దేనికైనా సిద్ధం. నీవు చాలా వేగంగా ఎగరగలవని నాకు తెలుసు. నేను నా కళ్ళు మూసుకుని ఒక చిన్న మంత్రాన్ని జపించి కళ్ళు తెరిచేలోపు నువ్వు ఈ మానస సరోవరాన్ని 3 సార్లు చుట్టి రావాలి. నువ్వు గెలిస్తే ఈ లడ్డూలన్నీ నీవే. కాకాసురుడు మనసులో, ఎంత వెర్రివాడు ఈ బొజ్జ గణపతి! ఈ సరస్సును చుట్టి రావడానికి నాకెంతసేపు పడుతుంది? రెప్పపాటులో పూర్తి చేస్తాను అని అనుకొని, సరే స్వామి, నేను పందానికి సిద్ధం అని అన్నాడు. వినాయకుడు కళ్ళు మూసుకోగానే కాకాసురుడు మెరుపు వేగంతో ఎగరటం మొదలుపెట్టాడు.
వాడలా కనుమరుగవ్వగానే వినాయకుడు తన మిత్రుడైన మూషకానికి సైగ చేశాడు. మిత్రమా, ఇదే సరైన సమయం. నువ్వు వెంటనే వాడి గుహకు వెళ్లి అమృత కలశాన్ని తీసుకురా, త్వరగా. చిత్తం స్వామి. మూషికం తన చిన్న రూపంతో వేగంగా పరిగెత్తి కాకాసురుడి గుహలోకి ప్రవేశించి అమృత కలశాన్ని తీసుకుని వినాయకుడి దగ్గరికి చేరుకుంది. అదే సమయంలో కాకాసురుడు గర్వంగా, నేను గెలిచాను అని అరుస్తూ తిరిగి వచ్చాడు. చూసావా నా వేగం? నేను చెప్పినట్టే గెలిచాను. ఇప్పుడు ఆ లడ్డూలన్నీ నావి, ఇటివో. కాని కాకాసురుడు చూసేసరికి వినాయకుడి చేతిలో అమృత కలశం ఉంది. ఆ లడ్డూల పర్వతాలన్నీ మాయమైపోయాయి. ఓరి కాకాసురా, ఆ లడ్డూలు కేవలం ఒక మాయ, ఒక ఎర్ర. నీ గర్వాన్ని, నీ తిండిబోతుతనాన్ని పరీక్షించడానికి నేను పన్నిన ఉపాయం. నువ్వు నిజమైన అమృతాన్ని వదిలేసి మాయ అయిన లడ్డూల కోసం ఆశపడ్డావు. నీ వేగం మీద ఉన్న గర్వంతో నీ తెలివిని కోల్పోయావు. ఓడిపోయింది నువ్వు. ఛీ! నన్ను మోసం చేస్తావా? నిన్ను ఇప్పుడే చంపేస్తాను. కాకాసురుడు వినాయకుడి మీదకు దాడి చేయబోయాడు. కాని వినాయకుడు తన నిజ రూపాన్ని ప్రదర్శించి తన పాశంతో వాడిని బంధించాడు. నీ వేగం, నీ బలం ధర్మం ముందు నిలబడలేవు. నీకు ఇప్పుడు 2 దారులున్నాయి. 1, నా చేతిలో మరణించడం. 2, నీ తప్పు తెలుసుకుని నన్ను శరణు వేడడం. వినాయకుడి విశ్వరూపాన్ని చూసి అతని శక్తిని గ్రహించి కాకాసురుడి గర్వం అణిగిపోయింది. వాడు వినాయకుడి పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. వినాయకుడు వాడిని క్షమించి ధర్మ మార్గంలో నడవమని చెప్పి వదిలేశాడు. కథలోని నీతి: బలం, వేగం కన్నా తెలివి, ఉపాయం చాలా గొప్పవి. గర్వం, అత్యాశ మన వినాశనానికి దారితీస్తాయి.